నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భవించి అదేవిధంగా అధికారంలోకి వచ్చి కూడా గత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలు కూడా చాలా మటుకైతే అభివృద్ధి విషయంలో ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. అదేవిధంగా స్థానిక సంస్థల పోరుకు కూడా రంగం అవుతున్న వేళ ములుగు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, అసలు రాజకీయం ఎటుపోతుందనే విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, తెలంగాణ ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ప్రజెంట్ రాజకీయం తెలంగాణలో ఎలా ఉంది, ములుగు జిల్లాలో ఎలా ఉందంటే మీరేం చెప్తారు? గత డిసెంబర్ 9 నాడు కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని విస్మరించిందనేది ప్రజలే చెప్తున్నారు. అది ప్రతిపక్షంగా మేము చెప్పాల్సిన మాట, అది డైరెక్ట్లీ ప్రజల నోట్లకెళ్ళి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్. ఇది అలాగే ములుగు జిల్లాలో మాత్రం ఏదైతే గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏవైతున్నాయో, గత ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫండ్స్ ఏవైతున్నాయో వాటితోటి మాత్రమే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అలాగే గత ప్రభుత్వం ఏదైతే మైల్ స్టోన్ డెవలప్మెంట్స్ ఇక్కడ ఏదైతే ఈ ములుగు జిల్లాకి ఇచ్చిందో అవన్నీ మళ్ళీ మేము ఇచ్చినామని చెప్పుకున్నాడు తప్ప కొత్తగా ఈ జిల్లాలో మాత్రం ఏ కార్యక్రమం కూడా టేకప్ చేయలేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు మీరు, కానీ బాధ్యతను సరిగా నిర్వర్తించలేని పరిస్థితులు ఉన్నారని కూడా మనకు ఆరోపణలు వస్తున్నాయి. దీని ఎలా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ 100% రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో టోటల్గా మీరు చెప్పిన మాటకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే మేము 100% డే 1 నుంచి ఏదైతే ప్రభుత్వము చేసే కార్యక్రమాలను ఎత్తి చూపుతున్నాం. ప్రతి దగ్గర అడుగడుగున మా కార్యకర్తలు, మా నాయకులు, కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, హరీష్ రావు గారు ప్రతి వేదికలో ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అసెంబ్లీ బయట నిలదీయడం జరిగింది. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ మేము నిలదీస్తున్నాం. 100% మార్క్స్ మాకు ప్రజలు ప్రతిపక్ష నాయకులుగా మాకు 100% మార్కులు ప్రజలు మాకు వేసారు. ఓకే, గత 10 సంవత్సరాల్లోనైతే సీఎం కేసీఆర్ అనేక రకాల సంక్షేమ పథకాలు ఇటు పేదలకు ఇటు నిరుపేదలకు అందరూ కూడా అందించారు. అయినా కూడా మీరు చాలా చోట్లనైతే సీట్లు గెలవకపోవడానికి కారణం ఏంటి అసలు? రాజకీయాలల్లో ఎట్లుంటుందంటే గెలుపు ఓటములు అనేది పెద్ద ఇష్యూ కాదు. మాకు కేసీఆర్ గారు ఓటమి పాలైన తర్వాత మాకు ఒక మాట చెప్పిండ్రు, ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటములు రెండు ఒకటే. మేము ఓడిపోయినాం, అది పర్వాలేదు, కానీ ఇప్పుడు మాకు ఇంకా పెద్ద బాధ్యత ప్రజలు ఇచ్చింది. ప్రతిపక్ష బాధ్యత మా భుజాల మీద పెట్టాం. ఏదైతే కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, ఏదైతే ప్రజలు సుఖశాంతులతోటి ప్రజలు ఏదైతే ఉన్నారో వాటిని మీరు సక్రమంగా ఈ ప్రభుత్వం ఏదైతే కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలని మభ్యపెట్టి ఇంకా ఏదో మేము రెట్టింపు బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిన మాటని మీరు ప్రజల తరఫున ఉండి అవి ఫుల్ఫిల్ అయ్యేదాకా మీరు చేయాలి. దిస్ ఈజ్ దైవ కార్యక్రమం. దిస్ ఈజ్ ఎ వెరీ ప్యూర్ జాబ్. ఆపోజిషన్లో ఉండడం అనేది, అవకాశం రావడం అనేది అది చాలా గొప్పది అని మాకు కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత మా రివ్యూ మీటింగ్లో చెప్పిండ్రు. అది నాకు చాలా మనసుకు నన్ను చాలా ఆకట్టుకున్నది. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ఒక జిల్లా, ఒక గిరిజన జిల్లాలో, ఒక వెనుకబడ్డ జిల్లాలో నేను అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించడం అనేది నాకు ఇది ఒక గర్వకారణం. ప్రతి అడుగున మేము ప్రభుత్వాన్ని అడ్డుకుంటాం. ఎప్పుడైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వల్ల ఉంటాయో, మంచి కార్యక్రమాలు ఉంటాయో తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, మొత్తానికి మీరు చెప్తున్నట్టుగానే అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్నారు, కానీ ములుగు జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నిజంగా ఎలాంటి సపోర్ట్ లేదని కూడా మనకు చర్చ జోరుగా తెలుస్తుంది. దీనిపై ఏమంటారు? అది మీరు అన్నట్టు 100% కరెక్ట్ కాదు. కొంత మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ ఏదైతే కేసీఆర్ గారు మాకు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీయే మాకు ఎజెండా ఇస్తుంది. మేమేం పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాటలు, ఏదైతే హామీలు ఉన్నాయో వాటన్నిటినీ మేము ఇప్పుడు ప్రజలకు తీసుకెళ్తున్నాం, బలంగా తీసుకెళ్తున్నాం.
రైతులకు డే 1 నుంచి నేను ఇదే హాల్లో ఇక్కడనే రూమ్లో కూర్చొని మీకు ఓడిపోయిన తర్వాత నెల రోజులలో నేను ప్రజలకు ప్రెస్కి చెప్పిన బోనస్ విషయంలో ప్రజలను మోసం చేసిన ఫస్ట్ మోసం. అప్పుడే వడ్లు మీరు ఎవరికి అమ్మొద్దు, మేము 500 రూపాయలు మీకు బోనస్ ఇస్తున్నాం, మీరు కళ్ళల్లో నుంచి ఇవ్వకుండా ఈ ప్రభుత్వానికని చెప్పిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయింది. అది ప్రజలకు ఫస్ట్ తీసుకుపోయింది మేమే. దాంతోపాటు ఏదైతే హామీలు మిగతా హామీలు ఏవైతే ఇచ్చిండ్రో మన నెక్స్ట్ రుణమాఫీ అది తర్వాత వచ్చినప్పుడు మేము రుణమాఫీ కూడా మేము ధర్నా చేసినాం, గాంధీ చౌక్ దగ్గర ధర్నా చేసినాం. అది మేము ఇప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడున్న ఏదైతే అధికారంలో ఉన్న మంత్రివర్యులు వాళ్ళకు ఉన్నంత సోషల్ నెట్వర్క్లో మేము ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ప్రజలకు మాత్రం మేము చేసేది అంతా తెలుసు. మేము ములుగులో ధర్నా చేసినాము, ప్రతి మండలంలో ధర్నా చేసినాము. అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరంకుశ వైఖరిని కూడా మేము ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం. మేము మంచి కార్యక్రమాలు చేసినాము. దీక్షా దివస్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మేము మురుగులో చేసినాం. అది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రజలకు తెలియజేయటము. అప్పుడు కూడా మేము ప్రజలకు అన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ప్రజలు మబ్బు పెట్టిన అన్నీ మేము చెప్పినాం ప్రజలకు. అండ్ త్రూ సోషల్ మీడియాలో కూడా మేము కూడా ఇప్పుడు వాళ్ళంతా సూపర్గా లేకున్నా మేము చేస్తున్నాం. వాళ్ళది ప్రచారం మాత్రమే ఉంది, బట్ మేము రియల్గా పబ్లిక్కి మ్యాటర్స్ అవసరం ఉన్న ఇష్యూస్ మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం అని చెప్పి మేము చెప్తాం. ఓకే, స్థానిక సంస్థల కొరకు కూడా రానున్న రోజుల్లో అయితే నోటిఫికేషన్ రాబోతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ములుగు జిల్లాలో ఎట్లా ఉండబోతుంది, గెలిపే అవకాశాలు ఎలా ఉండబోతుంది? మీకు ఒక మాట చెప్తున్నాను బ్రదర్, ప్రతి వార్డులో బీఆర్ఎస్ క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉంది. కేసీఆర్ గారు సైనికులు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే అప్పుడు రంగంలకు దిగి మాకు చాలా పోటీ ఉంది. ప్రతి వార్డులో ఒక్కొక్క వార్డులో మాకు 2-3 నిలబడతామని చెప్పి ఇప్పుడే మా దగ్గరికి వస్తున్నారు. ప్రజలల్లో ఉన్న నాడి వాళ్ళకి తెలుసు, చాలా ఉత్సాహంతో ఉన్నారు క్యాడరు. మేము జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. ప్రతి వార్డులో మా క్యాండిడేట్ ఉంటారు, ప్రతి వార్డులో మేము బలంగా ఉంటాము. ఒక్క ఓటు ప్రతి ఓటుకు మేము కొట్లాడి అసలు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న మంత్రివర్యులకు కూడా చాలా పెద్ద ఛాలెంజ్ ఇవ్వబోతున్నాం. ఓకే, ఇప్పటికే కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇటు స్థానిక సంస్థల కొరకు సిద్ధమవుతున్నారు. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఎలాంటి అలజడి అయితే లేకుండా అయితే ములుగు జిల్లాలో కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? నేను ఇప్పుడే మీకు చెప్పిన ఇదేదో మీటింగులు పెట్టి అవన్నీ చేసేది కాదు. ప్రజలల్లో మా కార్యకర్తలల్లో వాళ్ళంతటా వాళ్ళే ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు నిలబడటానికి. ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలబడాలంటే వెనక ముందు ఆడే రోజులు మేము గత 1 సంవత్సరమే అయింది అధికారం కోల్పోయి నిరాశగా ఉంటారేమో కార్యకర్తలు, ఎవరు ముందుకు రారనుకుంటే అట్లాంటి పరిస్థితి లేదు. ములుగు జిల్లాలో మాత్రం అట్లా లేదు. వాళ్ళు దే ఆర్ అబ్రెస్ట్ విత్ ద సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు, కార్యకర్తలు గమనిస్తున్నారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. మేము కూడా పార్టీగా వీఆర్ రెడీ. ఎప్పుడు ఎలక్షన్ వస్తే మంచి ఛాలెంజ్ ఇస్తాము, మంచి రిజల్ట్స్ కూడా మేము తెచ్చుకుంటాం. అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో నిర్విరామంగా కృషి చేసినటువంటి లక్ష్మణ బాబు గారు ఇప్పుడు ములుగు జిల్లాలో తిరగడం లేదు, అదేవిధంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండలేరనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీని పట్ల మీరు కార్యకర్తలకు ఏం చెప్తారు? అంటే నేను అందుబాటులో లేను ఫిజికల్గా అనేది కొంతమంది దుష్ప్రచారం చేస్తుంది ఇక్కడ. కానీ ఎవ్రీడే సగం దినం నేను పార్టీకే కేటాయిస్తున్నా. నేను ములుగులు ఉన్నప్పుడైనా ప్రతి ఏ మండలంలో ఉన్నా ప్రజలలో మమేకమవుతున్నాం, తిరుగుతున్నాను. నేను లేకున్నా మన టీం ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా పొద్దున మార్నింగ్ నేను 7 o'clock నుంచి 1 o'clock దాకా ఇక్కడ పార్టీ అఫైర్స్ మీదనే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఏ కార్యకర్తకు అవసరం ఉన్నా, గ్రామంలో ఉన్న ఏ ప్రజలు ఉన్నా మీరు ఒకరోజు నాతో తిరిగితే మీకు తెలుస్తుంది. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాను. నేను నా డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నాకు ఎంతమంది తోటి నేను కాంటాక్ట్లో ఉంటున్నా. ఎవరికి చిన్న అవసరం ఉన్నా, ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకుండా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి, వాళ్ళకి ఏదైనా కాలేజీలలో సీట్ల అవసరం ఉన్నా, వాళ్ళకి ఇంకెక్కడన్నా ఏదైనా అవసరం ఉన్నా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా,
వాళ్ళకు పిల్లలకు ఇంకేదైనా జాబ్స్ కావాలన్నా చాలా మందికి నేను ఉద్యోగాలు ఇప్పించాను. నా సగం దినం మా ములుగు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికే నాకు తిరుగుతుంది. నాతో పాటు మా సోదరులు, మా కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఇదే పనిలో మేము ఉంటాం. అని మీకు చెప్పాలంటే నా వ్యాపారం 50% పడిపోయింది ఇప్పుడు. ఈ పనులు మార్నింగ్ 7 నుంచి నేను చెప్తున్నాను, నా ఫోన్ ఎప్పుడు కూడా 24 గంటలు ఆనే ఉంటుంది. 7 గంటల నుంచి నాకు ఎవ్వరు కాల్ చేసినా, వాళ్ళు రాత్రి చేసినట్టు హాస్పిటల్ ఏ ఉన్నా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నాకు ఇదే పని. దాని తర్వాత కూడా నేను ఉన్నా. ఫిజికల్గా కొన్నిసార్లు ఉండకపోవచ్చు, బట్ ఏ యాక్టివిటీ ఉన్నా మనం ముందుంటున్నాం. మా జిల్లా ప్రజలకు ఏ అవసరం ఉన్నా, ఎటువంటి అవసరం ఉన్నా, హాస్పిటల్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, పర్సనల్ బాధలు ఉన్నా నేను అందుబాటులో ఉన్నా, వాళ్ళకి తీరుస్తున్నా. సో నేను అందుబాటులో లేను అనేది కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. మనల్ని ఏదో విధంగా డిఫేమ్ చేయాలని కొంతమందికి ఆలోచన ఉండొచ్చు, కానీ అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఐ టేక్ ఇట్ వెరీ పాజిటివ్. నేను ఎవరు కూడా నెగిటివ్ ఆలోచించాను. ఓకే, ములుగు నియోజకవర్గం సంబంధించి జనరల్గా ఏమైనా వస్తే, అదేవిధంగా బైఫర్గేషన్ జరిగితే లక్ష్మణ్ బాబు గారిని ఎమ్మెల్యేగా చూసే రోజులు ఉండొచ్చా? ఏం చెప్తారు? రాజకీయాలలో ఎవరికైనా ముందుకెళ్ళాలి, రాజకీయాలలో పైకి రావాలి, పబ్లిక్ లైఫ్లో ఉండేటోళ్ళ ప్రతి ఒక్కరికి అందరికి హోప్ ఉంటుంది, అందరికి ఆశ ఉంటుంది. మాది రాజకీయ కుటుంబం. మా నాన్నగారు, మై గ్రాండ్ ఫాదర్, మై ఫాదర్, మా మదర్ తరఫు నుంచి మై గ్రాండ్ ఫాదర్ 2 times ఈ కాంటెస్టెడ్ యాజ్ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశారు. మా సొంతం మా పెద్దనాన్న మాజీ సిబిఐ డైరెక్టర్, దేశానికి గౌరవమైన ఒక పోస్ట్లో వారు ఉండి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే, మంత్రి అయినారు. సో వీఆర్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ. ఇది కాక మై గ్రాండ్ మదర్, మా నాయనమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్. సో మేము ఎప్పుడు ప్రజలలో ఉన్నాం. మాకు ఇది కొత్త కాదు, ఇది మా కుటుంబానికి. సో వీఆర్ ఆల్వేజ్ ఇన్ పబ్లిక్. అవకాశం వస్తే తప్పకుండా, ఒకవేళ మా పార్టీ నన్ను నామినేట్ చేస్తే తప్పకుండా రేస్లు ఉంటాం, దాంట్లో డౌట్ లేదు. ప్రజా సర్వీస్ చేయడానికి, ప్రజలకు పని చేయడానికి ఈ కాకులమరి కుటుంబం ఎప్పుడు రెడీగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తుంది. ఓకే, ఫైనల్గా ములుగు జిల్లా ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు మీ తరఫున చెప్పింది. నేను 2-3 ఇష్యూస్, ఇది మంచి క్వశ్చన్ మీరు అడిగినారు. నేను ములుగు జిల్లా ప్రజలకు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఏ విధంగానైతే మీరు యువతకు మాటలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి వచ్చిండ్రో, దయచేసి ఆ మాట నిలబెట్టుకోండి. వాళ్ళు ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కానివ్వండి, గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన కానివ్వండి, ఐ విల్ గివ్ ఫుల్ మార్క్స్. మోడీ గారి పాలన కూడా నేను ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది పిల్లలు, యువకులు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మా ప్రాంతంలో ఇంకా తక్కువ ఉన్నాయి ఉద్యోగాలు. మేము, మా యువ నాయకుడు కేటీఆర్ గారు ఎంతో కష్టపడి మూతబడ్డ ఏపీ రిలయన్స్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని, దాన్ని ఐటీసీ వారికి తోటి అగ్రిమెంట్ చేయించి ప్రభుత్వం కూడా కొన్ని కోట్ల రూపాయలు కూడా కట్టడానికి రెడీ ఉండి ఆ యూనిట్ని తెరిపియాలనేది వాళ్ళ ఇంటెన్షన్ ఉండే. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఫైనలైజ్డ్. నాకు ఆ మాట కేటీఆర్ గారు నేను అధ్యక్షుడైన చెప్పినప్పుడు ఒకటే మాట చెప్పిన, అన్నా మీరు ఫ్యాక్టరీ తెరిపించుడు కాదు, మా ప్రాంతంలో 50% ఉద్యోగాలు ఇవ్వాలి మేము తెరిపించిన, ప్లస్ యూ హ్యావ్ టు గివ్ లోన్స్ టు యాన్సిలరీ యూనిట్స్. ఇక్కడున్న ప్రజలందరూ, ఇక్కడున్న యువకులందరికీ ఒక అవకాశం కల్పించాలి అనేది మేము అడిగినాం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, రాజకీయాల్లో నేనున్నా, నాకు ఏ పదవి వచ్చినా రాకున్నా, ఇక్కడ యువత కోసం రేపు ఇక్కడ ఏపీ రిలయన్స్ ఫ్యాక్టరీని ఏ రూపకంగా ఐటీసీ వాళ్ళు తీసుకొచ్చినా వాళ్ళని మెప్పించి, వాళ్ళని బతిలాడి, అవసరమైతే యాజమాన్యానికి కాళ్ళు మొక్కైనా ఇక్కడున్న ప్రజలకు మేలు చేయాలి, అవకాశాలు కల్పించాలి అని చెప్పి మా యుద్ధం ఉంటుంది. ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ తోటి మేము పంచాయతీ పెట్టుకుంటాం, వాళ్ళని కన్విన్స్ చేస్తాం. ఇక్కడ మా వాళ్ళకు స్కిల్స్ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి మనం రిక్వెస్ట్ చేస్తాం, పెట్టి ఇక్కడ ఇవ్వండి, ఈ ప్రాంతానికి అదొక గ్రేట్ ఆపర్చునిటీ. దాంతోపాటు ఇంకా కూడా ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకే అవకాశాలు ఉన్నాయి, యువతకు మాత్రం అన్యాయం చేయొద్దు. వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసినప్పుడు మీరు వాళ్ళని మోసం చేయొద్దని చెప్పి
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం కూడా మీరు నన్ను అడగకుండా నేను చెప్తున్నాను. ములుగు జిల్లాకు కేసీఆర్ గారు ఎంతో చేశాం, చాలా చేశాం. ఎమ్మెల్యే గారు ఓడిపోయినా, చందులాల్ గారు మంత్రి గారు ఓడిపోయినా జిల్లాని ఇచ్చాం. ఫస్ట్ మెడికల్ కాలేజు టాప్ లెవెల్లో ములుగుకి ఇచ్చాం. కలెక్టరేట్ శాంక్షన్ చేసాం. దాని తర్వాత మల్లంపల్లి మండలం ఇచ్చాం. ఏటునగరం రెవెన్యూ డివిజన్ ఇచ్చాం. ఏటునగరంలో ఫైర్ స్టేషన్ ఇచ్చాం. ఈ ప్రాంతంలో ఇల్లు కాలిపోతాయని ఇవన్నీ మన కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన వాటిని ఈ ప్రభుత్వం ఏం చేసినామని చెప్పుకోవడం దురదృష్టం, చాలా బాధాకరం. కాకపోతే ఇప్పుడున్న మంత్రి గారైనా వారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా నేను కూడా భాగస్వామ్యం ఉంటుంది అనడం బాగుంది. ఇవన్నీ మేము చేసినాము, క్యాబినెట్లో పెట్టి మేము చేయించినాము అనేది మాత్రం చాలా తప్పు. అక్కగారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మాత్రం చాలా దురదృష్టం. ఎవరైతే చేసినో వాళ్ళ క్రెడిట్ దొరకాలి, అది ప్రజలు గమనిస్తున్నారు. మేము ఇది కూడా ప్రజలకు తీసుకెళ్తాం. ఫైనల్గా అండి, ములుగు జిల్లా పరిస్థితి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో, అంటే అప్పుడు ఎట్లా ఉండే ములుగు, ఇప్పుడు ఎట్లా ఉన్నట్టు మీరు ఏం చెప్తారు? మీకు ఒకటే విషయం అండి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ములుగు జిల్లాని ప్రకటించిందో అప్పటి నుంచి ములుగు జిల్లాలో చాలా యాక్టివిటీస్ వేగవంతమైనవి. చాలా ఆఫీసెస్, కలెక్టరేట్ కూడా కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. రామప్ప దేవాలయాన్ని కూడా పక్కనే ఉన్న వెంకటాపూర్ మండలంలో కూడా హెరిటేజ్ దాంట్లో లిస్ట్లో పెట్టియడము, అక్కడ కూడా యాక్టివిటీ వేగవంతం చేసిండ్రు. మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. అండ్ గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా కృషి చేసి ఆ ల్యాండ్ అంతా చేసి పెట్టింది. కాకపోతే బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న కొంత అవగాహన, వాటెవర్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల వాళ్ళు మాకు క్రెడిట్ ఇవ్వద్దని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కొంచెం బయటకు రాకుండా చేశారు. కానీ పని మొత్తం ఆ ప్రభుత్వంలో జరిగింది. దాంతోపాటు కేసీఆర్ గారు ఎన్నో పనులు చేశారు. ఆ పనులు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి. రెవెన్యూ డివిజన్ కూడా కేసీఆర్ గారు ఇచ్చారు. మల్లంపల్లి మండలం కూడా కేసీఆర్. మన మంగపేటలో బస్ స్టాండ్ శాంక్షన్ కూడా కేసీఆర్ గారు చేసిన శాంక్షనే. ప్లస్ ఇప్పుడు జరిగే ప్రతి వర్క్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి ఫండ్స్ మాత్రమే తప్ప, ఇప్పుడు మాత్రం బేసికలీ ఒక మంత్రి గారు ఇక్కడ ఉన్నందుకు చాలా, ఒక పాలకుర్తి కాన్స్టిట్యున్సీ చూడండి, లాస్ట్ టైం మంత్రి గారు ఉన్నప్పుడు ఎంత డెవలప్ అయింది. ఇప్పుడు అంత యాక్టివిటీస్ ఇక్కడ జరగట్లేదు. మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఇక్కడ యువతకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటిని ఇంకా మీరు పెంపొందించాలి. వర్క్స్ కూడా చాలా తీసుకురావాలి, ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వెళ్ళి చాలా రకాలుగా కోర్టులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్తున్నారు. దీని ఎలా చూస్తారు? మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ దాదాపు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వందల కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చినాం. ఏ గ్రామానికి వెళ్ళినా, మారుమూల కన్నాయగూడెం మండలానికి వెళ్ళినా కేసీఆర్ మార్క్ కనిపిస్తుంది. అక్కడ ప్రతి రోడ్ వేసినాం మేము. ఏ 5 పైసల రోడ్లు మిగిలినాయి కావచ్చు, వాళ్ళు మేము ఫండ్స్ వాళ్ళు తీసుకొచ్చింది లేదు, ఏం లేదు. మేము ఏటునగరం టు కమలాపూర్ రోడ్డు కూడా త్రూ రామన్నగూడెం కూడా గత ప్రభుత్వం చేసింది. కరకట్ట కూడా 135 కోట్లు శాంక్షన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అండ్ ఇప్పుడు మేము వెళ్ళిపోయే ముందు ఏదైతుందో సిడిఎస్, అవి దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఫండ్స్ని ఇప్పుడు పవర్లోకి వచ్చినాక గవే పైసలు పెట్టింది. ఇక్కడ కొత్త శాంక్షన్స్ ఏంటి అని నేను అడుగుతున్నా. కొత్త శాంక్షన్ మాత్రం మాకేం కనిపించట్లేదు. అయినా మీరు చేయాలనుకున్న సీసీ రోడ్లు చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ వాటి ఉన్నదాని మీద మీరు ఏదో వేసి టూత్ పాలిష్ చేసుడు తప్ప మేము చాలా పనులు చేసినాం. అది సీతక్క గారికి కూడా తెలుసు. అప్పుడు తనకు కూడా ఫర్ ఎవ్రీథింగ్ షీ వాజ్ ఇన్ఫార్మ్డ్. గీ వన్స్ పెడుతున్నాము, గివి పెడుతున్నాము అనేది మేము ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఉండి, మా నాయకులు కానీ మా మంత్రి గారు కానివ్వండి, తనకు ఎమ్మెల్యే ఉన్నా తన గౌరవం ఇస్తూ ఈ ఫండ్స్ అన్ని పెడుతున్నామని చెప్పి కూడా చేసినాం. అవి ఆ విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం నడిచింది. అన్ని ఫండ్స్ మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు మాత్రం దిస్ నథింగ్. అండ్ మీరు సిసి రోడ్ల వ్యవహారంలో అయితే మీకు పెద్దగా చేయాలన్నా మీకు లేవు. అన్నిటికంటే మీకు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ పోయినా సరే అనే టెండర్లన్నా మీరు స్టార్ట్ చేయొచ్చు.
వెంకటాపూర్ రామప్ప కింద 8 వర్కులు దయాకర్రావు గారు శాంక్షన్ చేశారు. హైవే నుంచి రొయ్యూరు గ్రామానికి శాంక్షన్ టెండర్లు అయినాయి, వర్కులు చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం ఇప్పటికి కూడా రాలేదు. రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏదైతే ఉన్నారో 10,000 ఇస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దీనిపైన మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైతే ప్రజలకు మాటలు ఇచ్చిందో రైతుల విషయంలో నాకు చాలా గుర్తుంది. డిసెంబర్ 9వ తారీఖు వరకు మీరు వడ్లు ఎవరికి ఇవ్వద్దు, అమ్మకండి, నేను వచ్చిన తర్వాత 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సభలలో చెప్పిన మాట మనందరికి గుర్తుంది. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే మన రాష్ట్రంలో దొడ్డు వడ్లు ఎక్కువ పడతాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 2 సీజన్లు ఎగ్గొట్టేసాం. ఇప్పుడు 3వ సీజన్ ఏదైతే వాళ్ళు ఇవ్వాల్సింది వస్తుందో దానికి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్, దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని చెప్పి అక్కడ దాదాపు ఒక 60-70% రైతులకు మోసం చేశాం. అది చాలా అన్యాయం. ఇబ్బంది పడుతుంది జనాలు, పబ్లిక్. ఆ మాట మళ్ళీ డివైడ్ చేస్తుంటారు, దొడ్డు వడ్లు సన్నవడ్లు అని. అక్కడ కూడా రైతులు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఒక వెరైటీ ఆఫ్ వడ్లు సన్నవడ్లు అని ఫస్ట్ డిక్లేర్ చేసిండ్రు. వాళ్ళు వేసుకున్న తర్వాత తీరే టైంకి ఇప్పుడు వచ్చేసి మీరు అది సన్నవడ్లు కాదని చెప్పారు. ఇప్పుడు మీరు బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు సన్నవడ్లు. ఇప్పుడు కూడా ఫస్ట్ 1 వీక్ మాత్రమే బోనస్ ఇచ్చిండ్రు, తర్వాత ఎవరికి బోనస్ ఇవ్వలేదు. మీరు బోనస్ ఇస్తారా ఇయ్యరా? ఇట్లనే ప్రజలను మోసం చేస్తారా అని నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తాను. అన్నిటికంటే ఘోరం ఏంటంటే మీరు వెళ్ళి ఎంతైనా రుణం తెచ్చుకోండి, నేను వచ్చిన తర్వాత మీకు మొత్తం మాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు, కొడంగల్కి వెళ్దాం, మీరు రుణమాఫీ మొత్తం చేసినా మనం ఛాలెంజ్ చేద్దామంటే ముందుకు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే దాదాపు 50% పీపుల్కి ఎవరికి ఇవ్వలేదు రుణమాఫీ. అక్కడ కూడా ప్రజలు దగాపడ్డారు. అన్నిటికంటే ప్రజలు కోరుకున్నది అందరు హ్యాపీ ఉండే రైతులు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బీమా, రైతు బీమా కూడా చాలా బాగుండే. రైతు బంధు కార్యక్రమాన్ని ఏదైతే కేసీఆర్ గారు స్టార్ట్ చేశారో 10,000 రూపాయలు ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీ లైక్ అది చాలా చాలా హిట్ అయింది. ప్రజలు కూడా చాలా కోరుకున్నారు. ఎంతో మంది హ్యాపీ ఉన్న పథకాన్ని ఈరోజు 2 సీజన్లు ఎగ్గొట్టేసారు. మళ్ళీ ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో 15,000 ఇస్తామన్నారు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. ఇంత మోసం చేసి ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు 15,000 నుంచి నువ్వు 12,000 చేసినావు. ఇది ఎంత అన్యాయం ఇది అంటే, నిన్ను ప్రజలు ఓటేస్తే నువ్వు రిజైన్ చేయాలి ఇప్పుడు, బికాజ్ యు ఆర్ డైరెక్ట్లీ వైలేటింగ్ యువర్ ఓన్ స్టాండ్. అది ప్రజాస్వామ్యంలో దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అది నువ్వు చేస్తే నువ్వు చేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి. క్లియర్గా 15,000 అని చెప్పి 12,000 ఇస్తా అని చెప్పి అది కూడా ఎంతమందికి ఇస్తారో డౌట్ ఉంది. దట్ ఈస్ ఆల్సో డౌట్ఫుల్, బికాజ్ రుణమాఫీ ఇట్లనే చెప్పిండ్రు. ఈ విధంగా రైతులు చాలా బాధపడుతున్నారు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ప్రతిపక్షంలో రైతుల తరఫున పోరాడతాం. రైతులకు ఏదైతే నష్టం జరుగుతుందో అడుగున అడ్డుకుంటాం. ప్రభుత్వాన్ని పీస్ఫుల్గా గాంధీయన్ పద్ధతిలో మేము అడ్డుకొని ప్రజలకు రైతులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. కేవలం రైతులకే కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఆటో కార్మికులకు కూడా అంతకుముందు ఈ బస్ ఛార్జీలు పెంచిన జీరో టికెట్ చేసిన పంచాయతీ కూడా వాళ్ళకు కూడా హామీ ఇచ్చింది, ఇప్పటికి కూడా నెరవేరలేదు. దీనిపై మీరేమంటారు? అందుకనే ఇప్పుడు మా కేటీఆర్ గారు ఒక బుక్ రిలీజ్ చేశారు, 420 హామీస్. వీళ్ళు ఇచ్చిన 420 అంటే 420 అన్ని అబద్ధాలే. ఏది కూడా వాళ్ళు నిలబెట్టుకునే అధికారంలోకి రావాలంటే వచ్చిన తర్వాత ఏమన్నా కానివ్వండి అనే టైప్ ఉంది. సో కౌలు రైతులు అనేది అది టోటల్గా వాళ్ళని ముంచినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అది రైతులు అందరూ గమనిస్తున్నారు. సో ఇవి చేతగాని అప్పుడు చేయలేని వాటి హామీలు ఇచ్చి వాటిని మళ్ళీ ప్రచారం చేసి కేసీఆర్ గారి ఒకటి ఇదైంది అదైందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది వినరు ప్రజలు, ఎవరు నమ్మరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రానున్న రోజుల్లో మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉందా? 100%. ఈరోజు ఎలక్షన్ అయితే 100 సీట్లతోటి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇట్స్ ఎ ఛాలెంజ్. రైట్. గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ కొనసాగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కూడా శూన్యమని కూడా లక్ష్మణబాబు గారు చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా 6 గ్యారెంటీల పథకాలను కూడా అమలు చేసే దిశగానే
ప్రతిపక్షంగానైతే పోరాటం చేస్తామని, నిరుద్యోగులకు అండగా ఉండేందుకు కూడా సర్వదా కృషి చేస్తూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని కూడా లక్ష్మణ్ బాబు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో రణధీర్, ప్రజానాడి, ములుగు నుంచి.